చాలా హ్యాపీగా ఉంటుంది అక్కడ ఉన్న దేవుళ్ళందరికీ మా తోటలో పూలు పెట్టినందుకు. ఇదైతే 1985లో స్టార్ట్ అయిందంట గుడి ఓపెనింగ్, అప్పుడు అయింది. రోడ్లు అయితే చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. అదే నిన్న మొన్న అయితే మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉండేది. హలో అండి, ఈరోజు వీడియోలోకి వెళ్దాము. ఈరోజు చాలా స్పెషల్ అండి. మేము ఇక్కడ సిడ్నీలో హెలెన్స్బర్గ్ అనే ఊర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. అది చూస్తానికి వెళ్తున్నాము. మా గార్డెన్లో ఉన్న కారబంతి పూలన్నీ కోసుకుని, ఇంకా గులాబీలు ఉంటే అవి ప్రతి ఏటా అట్లా వెళ్తాము జనవరి 1st వీక్లో. చాలా హ్యాపీగా ఉంటుంది అక్కడ ఉన్న దేవుళ్ళందరికీ మా తోటలో పూలు పెట్టినందుకు. గుడి 12 లోపల వెళ్తే, లేకపోతే సాయంత్రం 4 నుంచి మళ్ళీ ఓపెన్ చేస్తారు. మాకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది గుడి. 4-5 గంటలు అయితే పడుతుంది. ట్రాఫిక్ ఉంటే ఇంకెక్కువ టైం పడుతుంది. 12 లోపల చేరుకోలేము. వెళ్ళినా హడావుడి అయిపోతుంది. 11:30కి అట్లా చేరుతాము. సో అందుకని కొంచెం లేట్గానే బయలుదేరతాం. 4ంటికి అలా గుడి తెరుస్తారు కదా, అప్పుడు వెళ్దామని. మా బాబా పొద్దున్నే లేచి ఇంకా కారబంతి పూలన్నీ కోస్తుంది. ఇంకా అన్నీ బ్యాగ్లో పెట్టుకుంటున్నాము. ఇక్కడ బంతి పూలు అయితే ఎక్కువ చూడలేదు, కానీ ఇంకా వేరే రకాల పూలు అయితే ఉంటాయి గుళ్ళో. సో మాకు కూడా చాలా హ్యాపీ అన్నమాట ఇలా మా గార్డెన్లో కోసుకుని వెళ్తే. మా బాబు కూడా వచ్చాడు హెల్ప్ చేస్తానని. ఇంకా కొన్ని కొయ్యమన్నాము, తను కూడా కోస్తున్నాడు. యాక్చువల్గా జనవరి 1స్ట్కి వెళ్ళవచ్చు, కానీ ఆ రోజునైతే మాత్రం ఫుల్ బిజీ ఉంటుంది. అసలు మనకు పార్కింగ్ కూడా ప్లేస్ దొరకదు అనమాట. అందుకని కొంచెం తగ్గిన తర్వాత ఇలా 2వ తారీఖు బయలుదేరదామని వెళ్తున్నాము. ఇది అప్పుడు తీసిన వీడియో, కానీ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మేము అన్నీ సర్దుకుని బయలుదేరేసరికి 9 అయింది. రోడ్లు అయితే చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. అదే నిన్న మొన్న అయితే మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉండేది. చూడండి అసలు ఎవ్వరూ ఇళ్లలోంచి బయటకు వచ్చినట్టే లేరు. అదీగాక చాలామంది ఇప్పటికే బీచ్లకి చేరిపోయి ఉంటారు, బీచ్ల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందుకని చూడండి రోడ్డు అంతా వెళ్ళిన కొద్దికి చాలా ఖాళీగా ఉంది. ఇంత ఖాళీ ఉంటే డ్రైవింగ్కి చాలా బాగుంటుంది. అసలు ఎంత లాంగ్ జర్నీ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి ఇది టోల్ గేట్ అనమాట. మనకేమో ఆపుతారు కదా ఇండియాలో, ఇక్కడ ఏముండదో ఆటోమేటిక్గా అదే ఫోటో తీసేసుకుంటుంది. మన క్రెడిట్ కార్డులోంచి ఆటోమేటిక్గా కట్ అవుతుంది. మనం కనుక ఆ యాప్లో మన కార్డ్ డీటెయిల్స్ ఇస్తే అదే కట్ అవుతుంది. లేదు అంటే ఇంటికి నోటీస్ వస్తుంది. మళ్ళీ మనం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అది టోల్ ఎంత అయిందో అంత పే చేయాలి. అది ఈజీ అనమాట. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ పెడితే మనం క్రాస్ అయినప్పుడల్లా అది ఫోటో తీసుకుని పంపించేస్తుంది. ఇక్కడ ఆస్ట్రేలియాలో డ్రైవింగ్ రూల్ ఏంటంటే, స్లోగా వెళ్ళే వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ 2 ఉన్నాయి కదా వేస్. ఓవర్టేక్ చేసేవాళ్ళు వాళ్ళు రైట్ సైడ్లో ఉండాలి. ఎప్పుడైతే ఓవర్టేక్ చేస్తారో వాళ్ళు వెంబటే లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తారు. స్లోగా వెళ్ళేవాళ్ళు లెఫ్ట్ సైడ్, స్పీడ్కి వెళ్ళేవాళ్ళు అంతా రైట్ సైడ్లో వెళ్ళిపోతారు. స్పీడ్ అంటే ఎక్కువ కాదండి, 110 km/h అనమాట మ్యాక్సిమం స్పీడ్. In 500 meters at the roundabout, take the second exit onto Lawrence ఇట్లా Harbour ఓవర్ అన్నమాట. ఇది ఓవర్నార్ నుంచి ఎగ్జిట్ అవుతున్నట్టు. ఇక్కడ గుడి దగ్గరలోనే ఒక జులాజికల్ పార్క్ ఉంది. జనాలు చూడండి అసలు కార్ పార్కింగ్లో ఖాళీయే లేదు, మొత్తం ఫుల్ అయిపోయింది. వారం 10 రోజులు ఇలాగే ఉంటుంది. ఇంకా సందడిగా గుడికి చాలా దగ్గరలో ఉందన్నమాట ఇది. ఇంకా రైట్ సైడ్ బోర్డు ఉంది గుడికి వెళ్ళేది. ఇంకా ఇక్కడ నుంచి అంతా గుడికి సంబంధించిందేనండి. రైట్ సైడ్ పార్కింగ్ ఏరియా ఇది. ఇది కనుక జనవరి 1st రోజున వస్తే అసలు ఇక్కడ రోడ్డు పక్కన ఉంటే ఆ లోపల పార్కింగ్ అంతా కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది. అంతమంది జనాలు వచ్చేస్తారు. హిందువులు ఉన్నారు, నాన్ హిందూస్. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఎంతమంది వస్తారంటే గుడికి అంత పెద్ద పేరు ఉందండి.
సాయంత్రం కూడా చాలామందే వచ్చారు. ఇంకా సిడ్నీ నుంచి దగ్గరలో వాళ్ళు, సిడ్నీ నుంచి ఒక అరగంట పట్టుద్ది అనుకుంటా ఇక్కడికి. మన దగ్గర నుంచి అయితే మేము ఉండే చోట నుంచి 5 గంటలు పడుతుంది. ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి. సాయంత్రం 4ంటికి ఇది. తక్కువే ఉన్నాయి కాబట్టి ఇట్లా గుడి ఎదురుగానే పెట్టుకోవచ్చు. లేకపోతే ఇది కూడా ఫుల్ అయిపోతే మనం పార్కింగ్ స్పాట్లోనే పెట్టుకోవాలి. చాలా గొప్పగా ఆలోచించారండి ఈ గుడిని. 1978 1978 సంవత్సరంలో అనుకున్నారంట. ప్లేస్ కోసం చూశారు. ఒకసారి ఆలోచించండి, దేశంలో ఇట్లాంటివి చెయ్యాలి అంటే చాలా కష్టము. అయినా కానీ ఆ రోజుల్లోనే అంత ఆలోచించారు హిందూ ధర్మాన్ని కాపాడాలని. గుడి కట్టే ప్లేస్ను కూడా మంచిగా సెలెక్ట్ చేశారు. ఇది కొండ మీద ఉంటుందండి. సముద్రం కూడా చాలా దగ్గరలోనే ఉంది. అలాగే చుట్టుపక్కల కూడా ఇళ్ళు అయితే లేవు. ఇదంతా ఒక అడవి. గుడి కట్టాలంటే ఇవన్నీ చూసుకోవాలంట. 2 గోపురాలు. ఒకటి వచ్చి మెయిన్ టెంపుల్ వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఆండాళ్ళ అమ్మవారు. ఇంకో దాంట్లో చంద్రమౌళీశ్వర స్వామి, శివుడు, త్రిపుర సుందరి అమ్మవారు, వినాయక స్వామి, అలాగే కుమారస్వామి గుళ్ళు లోపల ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంటుందండి. తిరుపతి టీటీడీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారంట వీళ్ళకి. లోపల క్యాంటీన్ కూడా ఉంది. శనివారం ఆదివారం మాత్రమే తీస్తారు. పబ్లిక్ హాలిడే రోజు అయితే ఎప్పుడు ఉంటుంది. ఇంకా త్వరలో కొత్తగా కళ్యాణ మండపం కూడా కడదాం అనుకుంటున్నారు, ఫంక్షన్స్ అవి చేసుకోవటానికి. ఎక్కడెక్కడి నుంచోనండి వచ్చి ఇక్కడికి దర్శనం చేసుకుని వెళ్తారు. నాకైతే ఆశ్చర్యమైంది. కొంతమంది తెల్లవాళ్ళని కూడా చూశాను నేను ఇక్కడ, అంటే ఆస్ట్రేలియన్స్ని కూడా. వాళ్ళకు కూడా అంత నమ్మకం అన్నమాట మన గుళ్ళన్నా, అంత భక్తి. లోపలైతే వీడియో తీయటానికి లేదు, సో అందుకని బయటే తీస్తున్నాను. ఎదురుగానే శివుడు అనమాట, శివలింగం. ఇంకా చెప్పులు అవన్నీ ఏమైనా ఉంటే ఇక్కడ బయటే విడిచేసుకోవాలి. ఇంకేమన్నా ఫోటోలు అవి ఏమన్నా ఉన్నా బయటే తీసుకోవాలండి. లోపలైతే తీయొద్దు అన్నారు ఐడిల్స్ని కానీ ఏమన్నా. ఇదైతే 1985లో స్టార్ట్ అయిందంట గుడి. ఓపెనింగ్ అప్పుడు అయింది. ఇంత గొప్ప విషయం అండి. ఆ రోజుల్లోనే గుడి కట్టాలని ఆలోచించారు. నాకైతే చాలా హ్యాపీ అండి. తిరుపతి వచ్చినట్లే అట్లాగే అనిపిస్తుంది ఈ గుడికి వస్తే. 3 నెలలకి 4 నెలలకి అలా వస్తాము. ఇంకా జనవరిలో అయితే మాత్రం ఫస్ట్ వీక్లో ఎప్పుడు వస్తాము. ఇక్కడ కాళ్ళు అవి కడుక్కోవడానికి వాటర్ ట్యాప్లు అవి ఉన్నాయి. కడుక్కొని ఇంకా గుడిలోకి వెళ్ళటమే. లోపలైతే పూజారులు అందరూ చాలామంది తమిళియన్సే ఉన్నారు. ఆ పూలు ఇంకా అర్చన అది చేయించుకుందాం అని చెప్పి తీసుకున్నాము. ఇక్కడ ఒక టెంపుల్ మెంబర్ ఆయన పరిచయం అయ్యారు. చాలా బాగా హెల్ప్ చేశారు. ఆయన్ని అడిగాను, నేను పూజ అది చేయించుకోవాలనుకుంటున్నాను అని చెప్పి. ఆయన ఇంకా రేపు మార్నింగ్ రమ్మన్నారు. అభిషేకం అది చేయించుకునేటప్పుడు అవన్నీ కావాలి కదా, ఇవి లేవండి నేను మళ్ళీ తెచ్చుకోవాలా, సిడ్నీ వెళ్ళాలి అంటే లేదు అని ఆయన నాకు అరేంజ్ చేశారు. అలాగే మేము అభిషేకం చేయించుకున్నాము తర్వాత రోజు పొద్దున్నే. చాలా బాగా దర్శనం అయిందండి. 5-6 గంటలు జర్నీ చేసిన మనం. ఎట్లా అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నంత దూరం అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా దగ్గరలోనే ఇక్కడ ఒక అపార్ట్మెంట్ లాగా తీసుకున్నాము. చాలా బాగుంది. అపార్ట్మెంట్ అంటే కొంటాం కాదండి, రెంట్కి 3 రోజులు గుడి దగ్గరలోనే ఉందాం అనుకుంటున్నాము. గుడికి ఒక 4-5 కిలోమీటర్లో ఉందన్నమాట. ఇట్లా హాల్ లాగా ఉంది. ఇంకా అక్కడే కిచెన్ ఉంది, ఇంకా ఒక బెడ్రూము. మనకు కావలిస్తే ఇక్కడే వండుకుని తినొచ్చు. ఎవరో ఉండరు, తాళాలు అక్కడే పెట్టేసి ఉంటాయి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఈ ట్రిప్లో మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను.